జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తుల చేత భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసుకొని ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున రైజ్ అయింది ఈ ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు కేజ్రీవాల్కు హైకోర్టు ఎట్లా ఇచ్చింది, హేమంత్ సోరెన్కి ఎట్లా ఇచ్చింది అనేటువంటి అంశం పైన న్యాయ వ్యవస్థలో జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ వ్యక్తుల ఒత్తిడి బాగా కనబడుతున్నది, కనబడని శక్తుల ప్రమేయం కనబడుతున్నది. ఎట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు అసలు? ఇప్పుడు రెండు ఈడీ కేసులు అండి. ఒకటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు, రెండవది కేజ్రీవాల్ కేసు. హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ని సిట్టింగ్ ముఖ్యమంత్రులుగా ఉండగా అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా చేశాడు, కేజ్రీవాల్ నేను చేయను అన్నాడు. అవును, ఈయన మరీ హక్కుల ఉద్యమకర్త, ఎక్కువ భారతదేశంలో గుర్తింపు పొందిన. ఆయన అరెస్ట్ చేయగానే జర్మనీ మాట్లాడింది, ఫ్రాన్స్ మాట్లాడే ప్రయత్నం చేసింది, ఇటలీ మాట్లాడే ప్రయత్నం చేసింది, అమెరికా మాట్లాడే ప్రయత్నం చేసింది, ఇవన్నీ చేశాయి. ఆ రోజే దగ్గర 400 మంది రిటైర్డ్ జడ్జీలు, న్యాయ నిపుణులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసి హెచ్చరించారు. దేశ న్యాయ వ్యవస్థని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి. అది జరిగిన తర్వాత కొంత సుప్రీంకోర్టు జాగ్రత్త పడడం ప్రారంభమైంది. ఎంత జాగ్రత్త పడ్డా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే, హేమంత్ సోరెన్ కేసు కొద్దిగా పక్కన పెడితే, కేజ్రీవాల్ కేసులో ఆయనకి మధ్యంతర బెయిలు, ఎన్నికల ప్రచారం కోసం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారం కోసం ఒక వ్యక్తికి అదే సమయంలో జైల్లో ఉన్న ముగ్గురికి, హేమంత్ సోరెన్కి ఇవ్వలేదు, ఆ పంజాబ్ నుంచి గెలిచిన అతనికి ఇవ్వలేదు, కాశ్మీర్ నుంచి గెలిచిన అతనికి, కవిత కూడా పిటిషన్ వేసింది, వీళ్ళందరికీ ఇవ్వలేదు, కేవలం కేజ్రీవాల్కి మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత దాని మీద చాలా చర్చ జరిగింది. ఆ ఇచ్చేటప్పుడు కూడా పెట్టిన కండిషన్లు ఏంది, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ముఖ్యమంత్రి ఫైల్ సైన్ చేయకూడదు, సచివాలయానికి వెళ్ళకూడదు. దాని అర్థం కేజ్రీవాల్కి కూడా ఒక సంకేతం ఇచ్చింది సుప్రీంకోర్టు, ఏమని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత చెందిన వాడివి కాదు అని. అయినా కేజ్రీవాల్ వినలేదు. ఎందుకంటే ఈ హక్కుల ఉద్యమకారులు వాళ్ళు బాధ్యతల గురించి ఏ రోజు మాట్లాడరు, కేవలం హక్కుల గురించే మాట్లాడతారు. అది కూడా కేజ్రీవాల్ అవినీతిపై చేసిన పోరాటంలో కేవలం హక్కుల గురించి, ఆయన బాధ్యత ఏందో ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన హక్కుల మీద మాట్లాడాడు. ముఖ్యమంత్రిగా నైతిక విలువలపై నీకున్న బాధ్యత ఏంది, దాని గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళు బాధ్యతల గురించి మాట్లాడు. అది అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, వెకేషన్ కోర్టులో కేజ్రీవాల్కి పూర్తి స్థాయి బెయిల్ అందింది. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు వెకేషన్ కోర్టు జడ్జి బెయిల్ ఇవ్వడం పైనే చాలా వివాదమైంది. ఈడీ చాలా తీవ్రంగా స్పందించింది. అంటే దాని అర్థం, ఒక వెకేషన్ కోర్టు జడ్జి నేను కేసు పూర్వాపరాలు పరిశీలించలేదు, నాకు టైం లేదు అని స్వయంగా చెప్తూనే ఆయనకి బెయిల్ ఇచ్చేసింది. అంటే కేసు వినాల్సిన అవసరం నాకు లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో నేను ఇచ్చేస్తున్నా. అంటే కేవలం హక్కుల గురించి మాత్రమే మాట్లాడింది, అయిపోయింది. అంటే అక్కడ కూడా జ్యుడిషియరీ పరిస్థితి ఏందో మనం చూడవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు ముందు ఒకటే సమస్య, ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 19A కింద అరెస్ట్ చేయొచ్చా లేదా. అది అరెస్టు, కేజ్రీవాల్ వాదన ఏంటంటే దాని కింద అరెస్ట్ చేయడానికి లేదు నన్ను, అది ఇల్లీగల్, అందువల్ల నా అరెస్ట్ను కొట్టేసేయండి. సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ముందు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నని సుప్రీంకోర్టు పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాతనే ఆ వ్యక్తికి బెయిల్, అంతే కదా. ఇది సాధారణంగా ఏ కేసులో అయినా జరిగేదే. కొన్ని వేల మంది జైళ్లల్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా జైళ్లల్లో మగ్గుతున్నారు భారతదేశంలో, వేల మంది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక కేజ్రీవాల్కి మాత్రమే స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఆయన స్వేచ్ఛ మాత్రమే ప్రభుత్వం హరించింది అని చెబుతూ, ఏ ప్రశ్న మీదైతే మొత్తం న్యాయ వ్యవహారం నడపాలనో అది నడపకుండా ఆ బాధ్యత నుంచి సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తులు తప్పుకొని దాన్ని మరొక న్యాయమూర్తి ముందు, ఎందుకంటే దీని మీద ఏమాత్రం తాము ఇచ్చే తీర్పులో తడబాటున్నా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోతోంది అన్న భయమేమో. అంటే ఇది మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తప్పబడడానికి లేదు, కానీ ఎందుకు నువ్వు స్పష్టంగా ఇవ్వలేవు?
ఇవ్వలేని పరిస్థితుల్లో నీ బాధ్యతని ఒక రకంగా ఆ ఇద్దరు జడ్జీలు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకొని, ఇప్పుడు నువ్వు నీ ఒపీనియన్ ఇవ్వాలి నిజమా కాదా అని, అటువంటి ఒపీనియన్ ఇవ్వకుండా తప్పుకొని దాన్ని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు దోసివేస్తూ మళ్ళీ హక్కులు గుర్తొచ్చి ఈయనకి బెయిల్ ఇచ్చారు. ఇది దేశంలో అన్ని కోర్టులు చేస్తాయా? అందరికీ చేస్తాయా? ఇప్పుడు అన్ని కోర్టులు అందరికీ సామాన్యులకి, కింద కోర్టు హైకోర్టు అన్ని కూడా కేజ్రీవాల్కి అనుకూలంగానే పనిచేసినట్టు. ఆమె మధ్యంతర వెకేషన్ ఒక్క హైకోర్టు తప్ప కింద కోర్టులో ఉన్న రెగ్యులర్ జడ్జీలు చేయట్లే, మధ్యలో వచ్చిన వెకేషన్ జడ్జి మాత్రమే. ఆమెకి సంబంధం లేని కేసు ఇది. ఆమె కేవలం ఆ 2 రోజులకి మాత్రమే ఈ కేసుని చూసే జడ్జి. అంటే అక్కడ న్యాయ వ్యవస్థకు తెలిసిన న్యాయ నిపుణులందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితులు ఎలా వస్తాయి, వాటిని ఎలా న్యాయవాదులు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. మను సింఘ్వి లాంటి న్యాయవాది ఆ పరిస్థితిని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సుప్రీంకోర్టునే ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఆయన అక్కడ జడ్జిని ప్రభావితం చేయలేడా? చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తన బాధ్యత నుంచి తప్పుకొని బాధ్యతను వేరే వాళ్ళ మీద దోసి, అటువంటిప్పుడు నువ్వేం చెప్పాలి? ఈ కేసు విచారించలేను, నాకు స్పష్టత లేదు, వేరే జడ్జికి అప్పచెప్పమని నువ్వు రెస్క్యూ కావాలి. ఎందుకు కాలేదు? కాకుండా బెయిల్ ఇస్తూ మళ్ళా బాధ్యతని 7 సభ్యుల ధర్మాసనం ముందు పెట్టడం అనేది ఒక రకంగా, ఎందుకంటే ఇదే సెక్షన్ మీద గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇటువంటి కఠిన నిబంధనలు ఉండాల్సిందే. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఏర్పడిన చట్టము. అన్ని దేశాలు ఇటువంటి కఠిన నిబంధనలు పెట్టినప్పుడు మనము పెట్టాల్సిందే అని ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పుడు నీకేంటండి అభిప్రాయం? అంటే నువ్వు మళ్ళా ఇంకొక అభిప్రాయం కావాలి అంటే ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక తీర్పు ఉంది స్పష్టంగా అదే సెక్షన్ మీద. ఈరోజు నువ్వు మళ్ళీ అదే సెక్షన్ని నిర్వచించాలని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తావు. నువ్వు అభిప్రాయం చెప్పవు. ఇన్ని రోజులు నువ్వు కేసుని పరిశీలించి ఈరోజు సింపుల్గా కేసు నుంచి తప్పుకున్నారు వీళ్ళు 2 జడ్జీలు. సో జడ్జీల విచక్షణని మనం ప్రశ్నించకుండా, వాళ్ళ యొక్క విజ్డమ్ని ప్రశ్నించకుండా ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఆ రోజు బాహ్య శక్తులు ఈ మొత్తం ప్రక్రియని ప్రభావితం చేస్తున్నాయని మనకు అనిపిస్తుంది కదా. ఇప్పటికీ ప్రజల్లో ఒక రకమైన అనుమానం అనేదైతే న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఈ రోజు దాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో రిజిస్ట్రీని ఆయన కేసుని వెనక్కి నెట్టేసింది. ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? కేవలం ఈ 2 జడ్జీలు, ఎందుకంటే ఆ 2 జడ్జీలకి తప్పదు కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఈ మొత్తం వ్యవహారంతో మాకు సంబంధం లేదు, గందరగోళం లేదు, మీరు ఇంకా పైన తెలుసుకోండి అని తప్పుకున్నట్లే కదా. ఎందుకు జడ్జీలు కూడా భయపడి తప్పుకుంటున్నారు అంటే ఏ శక్తులు ఈరోజు కేజ్రీవాల్ని ఒక వ్యక్తి నైతిక విలువలు మరిచి, ఈరోజు కూడా ఆ 2 జడ్జీలు కూడా ఒక మాట అన్నారు, పదవిలో ఉండాలా లేదా అన్నది మేము చెప్పలేము, మాకు అదే అధికారాలు లేవు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలనా లేదా అన్నది తెలుసుకోవాల్సింది కేజ్రీవాల్ మాత్రమే అని నైతికత గురించి అడిగినప్పుడు లాయర్ అడిగాడు. లాయర్ అడిగితే ఈడీ లాయరు ఆ సమాధానం వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే నైతిక విలువల్ని కూడా ఈయన వదిలేశాడు. ఒక రకంగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏం చేయాలనో సుప్రీంకోర్టుకే తెలియదు. ఆ గందరగోళంలో సుప్రీంకోర్టు కూడా ఈరోజు మనం ఇందాక చెప్పుకున్నట్టు అమెరికా, ఫ్రాన్స్ అన్ని చోట్ల ఉన్న గందరగోళం ఇట్లాంటి సంఘటనలు వస్తాయి. రేపొద్దున జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల మీద ఇష్టం ఉన్నట్టుగా కామెంట్లు చేసేటువంటి కోర్టులు ఒక ముఖ్యమంత్రిని తప్పుకోమని ఎట్లా చెప్పరు? స్పీకర్కు కూడా వీళ్ళు గతంలో ఉత్తరాఖండ్లో జరిగింది కదా స్పీకర్ విషయంలో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కదా ఆ రోజు. అంటే ఇక్కడ మనకి మొత్తం అంటే ఇదే ఈ వ్యవహార శైలే ఈరోజు దేశాన్ని నిట్ట నిలువుగా చీలుస్తోంది. మీరు చేసే ఈ పక్షపాతం, మీరు కనిపించదనుకున్న పాలు తాగే పిల్లి తాగేటప్పుడు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్లు దేశంలో అత్యున్నత వ్యవస్థలు ఏవైతే ఎందుకని నరేంద్ర మోడీ పార్లమెంట్లో అన్నాడు, ఈ ఎకో సిస్టమ్ని వదిలిపెట్టే పరిస్థితి వదలము, వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే సమాధానం చెప్తామని. అంటే ఆఖరికి మీరు చేస్తున్నది ఏంటి? ఏం సాధించదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అవినీతిలో కీలకంగా కూరుకుపోయి ఆధారాలతో సహా దొరికిన వ్యక్తిని ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టు కాపాడాలనుకుంటోంది? ఎవరు కాపాడాలనుకుంటున్నారు? ఎవరు మీ మీద ఒత్తిడి చేస్తున్నారు?
ఈ సమయంలో సుప్రీంకోర్టు మన పరిధిలో నుంచి వెళ్ళిపోతోందని కపిల్ సిబ్బల్ లాంటి సీనియర్ న్యాయవాది 80 సంవత్సరాల వయసులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు పోటీ చేయడం ఏంటండి? ఆయన పోటీ చేసి గెలవడం అంటే కపిల్ సిబ్బల్ ఏం సాధించదలుచుకున్నాడు? 80 ఏళ్ల వయసులో నువ్వు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచి ఏం చూపించదలుచుకున్నావు? ఆయన గెలవంగానే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? బార్ అసోసియేషన్ కూడా ఈరోజు మా వైపు ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది అంటే ఒక రకంగా వ్యవస్థలన్నింటినీ మళ్ళా మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. బీజేపీ ఏ రోజు చేయలేదు అన్న విషయం అర్థమైపోతోంది ఇక్కడ. సో మీరు చేస్తున్నది ఏంటంటే మీరు చెప్పింది అందరూ వినాలి, మీరు చెప్పింది వినకపోతే మేము ఏ స్థాయికైనా వెళ్తాం. ఈరోజు ట్రంప్ మీద దాడి కూడా అదే, రేపు నరేంద్ర మోడీ మీద దాడి చేసిన ఆశ్చర్యపోబడలే వీళ్ళందరూ కలిసి. అర్బన్ నక్సలైట్లు, ఈ హక్కుల పోరాటకర్తలు, ఈ కేజ్రీవాల్ లాంటి అవినీతి పైన పోరాటం చేసే వ్యక్తులు వీళ్ళందరూ ఈరోజు మన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి దేశంలో లేదు. అందుకు కారణం నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ కూడా లేపేస్తారు, ఇంకెవరైనా అడ్డం వచ్చినా లేపేస్తారు. పంజాబ్లో ప్రధాని అడ్డుకున్నారు కదా. అందువల్ల ఏంటంటే ఈ స్థితికి దేశ వ్యవస్థలు దిగజారిపోతాయి. ఎందుకంటే మీరు అన్నట్టు పంజాబ్లో ప్రధాని పర్యటనని అడ్డుకునే ధైర్యం ఈరోజు ట్రంప్ మీద కాల్పులు అక్కడనే జరుగుతాయి. ఆ ధైర్యం వ్యవస్థకు ఎవరిస్తున్నారు? ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఆ ధైర్యాన్ని ఎవరిస్తున్నారు? మీరే ఇస్తున్నారు. కేవలం కొన్ని రాజకీయ స్వార్థాల కోసం హక్కుల పేరుతో ఈ దేశంలో వ్యవస్థల్ని నిర్వీర్యం మీరే చేస్తున్నారు. రేపు అది మళ్ళీ మీ నెత్తి మీదకే వస్తుంది. ఆ రోజు గగ్గోలు మీరే పెడతారు. అందువల్ల వ్యవస్థల్ని సరిగ్గా ఉంచాలి. వ్యవస్థల్ని నాశనం చేసేసి ప్రజల్ని విడగొట్టి ఇది చేసి హక్కులు మాట్లాడుతూ బాధ్యతలు చెప్పకుండా దేశాన్నే ప్రశ్నిస్తూ విధానాలని ప్రశ్నించవచ్చు, రాజకీయ పార్టీలని ప్రశ్నించవచ్చు, కానీ దేశ ఉనికినే ప్రశ్నిస్తూ కొనసాగినంత కాలం ఈరోజు సుప్రీంకోర్టు చర్య కూడా ఆ రకంగానే ఉంది. ఇప్పుడు హేమంత్ సోరెన్ కేసులోకి వస్తే ఆయన మీద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కింద కోర్టు చెప్పింది. హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో బెయిల్ నిరాకరించింది. అటువంటి హైకోర్టు ఉన్నట్టుండి అసలు ప్రైమా ఫేసి ఆయన తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని బెయిల్ ఇచ్చింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దాని మీద సుప్రీంకోర్టు స్పందించదు. వెంటనే స్పందించాలి కదా, స్టే ఇవ్వాలి కదా. కొందరికేమో అర్ధరాత్రి ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ 10 ఫైళ్లు చూస్తే, సుప్రీంకోర్టు ముందు పెట్టిన 500 కాగితాలు చూస్తే అర్థమైపోతుంది వీడు తప్పు చేశాడా లేదా అని. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పెద్దగా విజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం లేదు. మరి అటువంటి అంత అనుభవజ్ఞులు వాళ్ళు కూడా మాట్లాడరు. అంటే ఏం జరుగుతోంది దేశంలో? నరేంద్ర మోడీ ముందు అంటే నరేంద్ర మోడీ ఏదైతే భావనలు మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ అణిచివేయాలి, వీళ్ళు మీరు మిమ్మల్ని మాట్లాడనీయకుండా మేము చేస్తాము, పదే దాడులు చేయడం. రాజ్యాంగాన్ని నాశనం చేసింది ఎవరండి? ఇప్పుడు ఈ వ్యవస్థలు నాశనం చేస్తున్నది ఎవరండి? ఇదంతా ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మీరు తీవ్రవాదులు. ఈరోజు ఇంకొకటి కొత్తగా మొదలైంది, వీళ్ళు తీవ్రవాదులు కాదు, మీరు తీవ్రవాదులు. మేము ప్రజల కోసం పోరాడే వాళ్ళం, మీరు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఇది మొత్తం ఏదైతే ఉందో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులో కేజ్రీవాల్కి అనుకూలంగా వచ్చిన తీర్పు స్పష్టంగా చెప్తోంది. ఇది సుప్రీంకోర్టు నిజంగా సుప్రీంకోర్టు మీద మాట్లాడొచ్చో లేదో కానీ సుప్రీంకోర్టు మొత్తం వ్యవహార శైలి కేజ్రీవాల్ కేసులో గత 9 సార్లు సమన్లు అతను వ్యతిరేకించాడు, స్వీకరించలేదు, రాలేదు, చట్టాన్ని వ్యతిరేకించాడు. ఇన్ని ఉన్నా కూడా సుప్రీంకోర్టు ఎంత సానుకూలంగా ఎట్లా వ్యవహరిస్తుంది? అదే ఇంకోటి విషయంలో వ్యవహరిస్తుందా? వ్యవహరించదు. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం సందేశం ఇవ్వదలుచుకుంది ఈ దేశానికి? సుప్రీంకోర్టు జడ్జీలు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? మేము సర్వస్వతంత్ర వ్యవస్థగా ఉండాలనుకున్న మీరు సర్వస్వతంత్ర వ్యవస్థగా లేరనే భావన ఈరోజు కల్పిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జాగ్రత్తగా దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒక అంగం ఇలా వ్యవహరిస్తూ ఉంటే, అపహాస్యం చేస్తూ ఉంటే, ఆ అపహాస్యాన్ని తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కేజ్రీవాల్ వాడుకుంటూ ఉంటే, కేజ్రీవాల్లో నిజాయితీ నైతికత ఉంటే ఈ పాటికి తప్పుకొని 60 మంది శాసనసభ్యుల్లో ఒకళ్ళకి ఇచ్చి ఉండాలి. నీ దగ్గర లేదు, అవన్నీ లేదు. అది వాళ్ళ రాజకీయ అంశం పక్కన పెడితే న్యాయ వ్యవస్థ పైన వాళ్ళ దేశ ప్రజలు అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి ప్రమాదము న్యాయస్థానాలే ఇస్తున్నాయనేటువంటిది మాత్రం నిర్వివాదమైనటువంటి అంశంగా కనబడుతున్నది.
అంటే ప్రజల్లో అది తెలుస్తుంది. ఒకప్పుడు తెలిసేది కాదు, అది అశాంతికి స్పష్టంగా దారితీస్తుంది. మొత్తం తెలుస్తున్నప్పుడు అవును. ఇప్పుడు నాలాంటి వాడు కేసులు పోరాడుతుంటాడు, అరే నాకు న్యాయం చెయ్యదు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు, పెద్దోళ్ళకే చేస్తుంది. అది అశాంతికి దారితీస్తుంది, సమాజంలో అంతే కదా అశాంతికి ప్రజల్లో. దారితీస్తుంది. ఆ అశాంతి రేపు ఏమవుతుంది, హింసాత్మక ధోరణికి దారి తీస్తుంది. హింసాత్మక ధోరణికి వీలు కాదన్నప్పుడు నేను తుపాకీ తీసుకొని ఏం నక్సలైట్లు చేసినట్లే చేస్తాం. అంతే, అదే జరుగుతుంది. చూద్దాం. పరిస్థితి నువ్వు రెచ్చగొట్టి అవును. నువ్వు ఈ స్థితి క్రియేట్ చేసి మీరు ఈ స్థితిని చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లుతూ వాడితో ఏదైనా చేసావనుకో వాడు తీవ్రవాది. అవును. ఇది సుప్రీంకోర్టు కూడా సరిగ్గా వ్యవహరించలేదన్న విషయం మనకు అర్థమవుతోంది. సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకొని వ్యవహరిస్తోంది, అవును. ఈ రోజు తప్పించుకొని వ్యవహరిస్తోంది. అంతే. ఒక రకంగా ఆయన బాధ్యతను దోసేశాడు అవతల వాళ్ళ మీద. అంతే. సో ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ శక్తులన్నీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నాయి. అవును. ఈరోజు ట్రంప్ మీద దాడి, ఫ్రాన్స్ ఎన్నికలు, బ్రిటన్ ఎన్నికలు, జర్మనీలో వ్యవహారాలు, భారతదేశ ఎన్నికలు, ఇవన్నీ ఏకమై పోరాడుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం, అవి చేస్తున్న ఈ వైపరీత్యమైన చర్యల్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అది ప్రతి చోట జరుగుతోంది. ఆ రెండు పోరాటాల మధ్యలో భవిష్యత్తు ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటారు.